అమ్మల కన్నమ్మ, ముగ్గురమ్మ, మూలపుటమ్మ, అమ్మ పెద్దమ్మ, మళ్ళీ భవిష్యవాణి. అంటే ఈ పూజలు, ఈ బోనము, ఈ గట్క, ఈ మొత్తం ప్రతి ఆదివారము ప్రతి ఒక్క ఏరియా వైజ్గా పండగలు అయిన తర్వాత ఆఖరి వారం అమ్మ ఆకాశవాణిలాగా అమ్మ కొందరి భక్తుల మధ్యలో ఒక వార్త వినిపిస్తుందన్నమాట. ఆవిడ ఎంతో సూక్ష్మ రూపంగా ఆవిడ మన చేత పలికిస్తుంది. అంబ పలుకు జగదంబ పలుకు అన్నట్టుగా ఆ మాటలు వాళ్ళు చెప్తారు. కానీ అమ్మ ఎప్పుడు చెప్పేది ఒకటే, ప్రకృతిని కాపాడండి, సహజ సిద్ధంగా ప్రకృతిని ఎప్పుడు ధర్మబద్ధంగా కాపాడండి, చెట్లు చేమలు నదులు నీరుని పంచభూతాలని కాపాడుకుంటూ ఉంటే సృష్టి చాలా బాగా ఉంటుంది. మనకిప్పుడు రాంగ రోజుల్లో మనుషుల్లో మార్పులు వచ్చి పంచభూతాలలో మార్పులు వచ్చేస్తున్నాయి. జనములలో అనేక రకాల టెక్నాలజీ సైన్స్ పద్ధతి మారిపోతూ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్గా భక్తి భావనలు చేస్తున్నామని అనుకుంటున్నారు. భక్తి భావనలు తగ్గిపోతున్నాయి, గౌరవము తగ్గుతున్నాయి అన్న భావనతో ఆవిడ భవిష్యవాణి ప్రకృతి సహజ సిద్ధంగా వానలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, ఈ సంవత్సరము మన యొక్క యోగక్షేమాలు ఎలా ఉంటాయి అనేది ఆవిడ సూచించి చెప్తూ ఉంటుందన్నమాట. మన దేశం గురించి, మన ప్రపంచం గురించి, మన దేశ అభివృద్ధి గురించి. ఎందుకంటే ఆవిడ ప్రకృతి. ఒక స్త్రీ అంటేనే ప్రకృతి, పురుషుడు అంటేనే శివశక్తులు. సో పార్వతీ పరమేశ్వర్లు, ఆ కైలాసనాథులు మొత్తము ప్రపంచాన్ని పాలిస్తున్నారు. సో విష్ణుపురిలో లక్ష్మీనారాయణులు, ఇవన్నీ ఏ కేశవైనా మాధవైనా కొలిచే వాళ్ళకి ఏ రూపంలో చూసినా ఒకటేనమాట అన్న భావనతోటి అమ్మ ఒక ఈ వార్తని ఈ జోగిని వీళ్ళందరికీ వాళ్ళ మనసుల్లో సూక్ష్మంగా ఆ కుండ మీద నించొని ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాలన్న భావన, ఈ యొక్క ధర్మాన్ని అధర్మం చేయొద్దు, నేను చాలా బాధపడుతున్నాను. ప్రకృతి కోపగిస్తుంది అనమాట, ప్రకృతి బాధపడిపోతుంది. ఈ సమాజం అంతా ఎందుకు ఇలాగ కోపతాపాలతో స్వార్థంతో ఉంటుందని అమ్మ చెప్పిస్తూ ఉంటుందన్నమాట. ప్రకృతిని కాపాడండి, పశుపక్షాదులను కాపాడండి, మంచి ఆరోగ్యాన్ని చేసుకోండి ఇలాగని ఆవిడ ఆ భవిష్యవాణిలో ఆ క్షణములో ఒక పూజ చేసే నిజమైన భక్తులకి ఆ క్షణంకే అప్పటి వరకే ఆవిడ తన వార్తను అందిస్తుందన్నమాట. మనకి ఎప్పుడు ప్రత్యక్షంగా కనపడదు. ప్రతి క్షణము ప్రతి చోట ఈ పంచభూతాల్లో వాయువుల్లో ప్రతి చోట మన ప్రాణం ఉన్నంత వరకు, మన కంఠంలో మన ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణవాయువు ఉన్నంత వరకు కూడా ఆవిడ అలాగ మనతోటే ఉంటుందన్నమాట. ఆవిడ ఎక్కడో సపరేట్గానే ఉండదు. కానీ మన ఆరాధించే విధానంలో ఆ భక్తి భావన ఉండాలనేదే ఈ యొక్క ప్రతి ఒక్క పండగ కానీ ఇవన్నీ చేస్తా. కంచి కామాక్షి, మధుర మీనాక్షిలో కూడా కంచి మాత, కంచిదేవి, కంచి కామాక్షిలో కూడా అమ్మవారిని ఆదిశంకరాచార్యుడి తల్లిని ఎంత గొప్పగా ఆవిడ్ని ఒక కట్టి శ్రీచక్రంలో బంధించగలిగాడు. శంకరుడే చేయలేనని, ప్రకృతి పురుషుడే చేయలేనని ఒక విధానాన్ని అమ్మవారిని ఆవిడ అగ్నిహోత్రంగా, ఒక రాక్షస రూపంగా, ఒక కాళీమాతగా అయి ప్రజల్ని మొత్తము ఆవిడ సంహరిస్తూ ఉంటుంటుంది. అలాంటి అప్పుడు ఆదిశంకరాచార్యుడి రూపంలో, శంకరుడే ఆదిశంకరాచార్యుడి రూపంలో వచ్చి ఆవిడ్ని బంధించి శ్రీచక్రంలో కూడా బంధించగల ఏ రూపం చేసినా అమ్మనే, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మ, మూలపుటమ్మ, మహాకాళి, మహాశక్తి మాత, కాళీమాత. సో మధుర మీనాక్షి అయినా, కంచి కామాక్షి అయినా, విజయవాడ కనకదుర్గ మాత అయినా, అసలు సృష్టిలో ఎన్ని శక్తి స్వరూపాలు ఉన్నాయి. అష్టసిద్ధి శక్తి పీఠాలలో ఒక్కొక్క శక్తిపీఠం ఒక్కొక్క దగ్గర పడిపోయింది. చెయ్యి ఒకటి, కాలు ఒకటి, మొండెం ఒకటి, తల ఒకటి, నాలుకది ఉజ్జయినిది. ఆవిడ నాలుక ఉజ్జయినిలో పడ్డదట. అందుకోసం ఆ నాలుక శక్తిపీఠము ఉజ్జయినిలో 3వ శక్తిపీఠంగా మళ్ళీ ఇక్కడ మనము చాలా ప్రసిద్ధి కాంచింది అనమాట. అమ్మ కీరవాణి, ఆకాశవాణి మాట ద్వారా చెప్తూ వస్తుందన్నమాట. సో అమ్మను గౌరవించాలా,
స్త్రీని గౌరవించాలా, స్త్రీశక్తిని గౌరవించాలా. ఆడపిల్ల అని అంటే ఆడదాని వెనుక ఎప్పుడు తమ్ముడు, తండ్రి, తల్లి, భర్త ఎప్పుడు కాపాడుతూ ఉండాలా. ఎక్కడైతే స్త్రీని గౌరవించబడతారో అక్కడ సుఖ సంపదలు, అష్టైశ్వర్యాలు, లక్ష్మియే కాకుండా అష్టలక్ష్మిలు, ధైర్యము, సాహసము, విజయము, సంతానము, భోగము, భాగ్యము, సౌభాగ్యము అన్నీ వస్తాయి అన్న భావనతోటి మన పురాణాలలో అన్నిట్లో ఉన్న ఇది ఒక గొప్ప చారిత్రాత్మక నిలిచిపోయే కాకతీయుల రాజ్య కాలం నుంచి కూడా వస్తున్న మహాకాళి బోనాల పండుగ. సో దాని గురించి నాకు తెలిసింది, నాకు అనుభవంతో చూస్తున్నది, నా అనుభవంగా నా 6 దశాబ్దాలుగా నేను అంటే 6 దశాబ్దం చిన్నపిల్లప్పుడు కాకుండా 40 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన అనుభవం, నా పెళ్ళి నాకు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అమ్మను కొలుస్తూ నాకు చేతనైనంత కొలుస్తూ నేను ఆవిడ ఇచ్చిన జ్ఞానాన్ని నేను మిగతా వాళ్ళకి కూడా చెప్పాలని ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ ఎవరిని వేరే ఉద్దేశించి నేను ఇలా చేయాలా, అలా చేయాలా, ఇలా చేస్తే అని కాకుండా ఒక మంచి సద్భావంతో, ధర్మంతో, నీతితోటి, నిస్వార్థంతో ప్రపంచం నిత్య కళ్యాణంగా, పచ్చతోరణంగా కలకల్లాడుతూ అందరు పిల్ల పాపలతోటి అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనసా వాచ అమ్మని ప్రార్థిస్తూ, అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మ ఉలపటమ్మ, మహాకాళీ మాతకు జై, మాతకు జై, జై శ్రీమాత్రేయ మాతకు జై, శ్రీమాత్రేయ నమః. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.